ముందు వీడియో చూపించి విద్యను తీసుకొచ్చి రోహిణి బండారం బయటపెట్టిన శృతి, రోహిణి చంప పగలగొట్టిన మనోజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మలేషియా నుంచి వచ్చిన వాళ్ళ ముందుకి రోహిణి రాకుండా చాలా పెద్ద డ్రామానే ఆడేసింది. ప్రభావతి అయితే అసలు రోహిణి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచనే లేకుండా తనకి నిజంగానే పంటి నొప్పి అన్నట్టు బాధపడుతుంది. అయితే రోహిణితో పాటు శృతి వెళ్లడంతో శృతికి అక్కడ రోహిణి ఆడిన నాటకం అంతా కూడా అర్థమైపోతుంది. అందుకే డాక్టర్ పన్ను పీకుతున్నా సరే పన్ను పీకాల్సిందే అన్నట్టు మాట్లాడింది తప్ప ఎందుకు పన్ను పీకుతున్నారేంటి అని చెప్పి అడ్డుకొట్టలేదు. అయిపోయాక ఇంటికి వచ్చాక మీనాతోటి విషయం చెప్తుంది. మీనా, బాలు, రవి నలుగురు కలిసి టెర్రస్ పైన నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు అయితే రవితోటి నాకెందుకో ఈ పార్లర్ అమ్మ మలేషియా విషయంలో కూడా అబద్ధాలు చెప్తుందేమో అనిపిస్తోందిరా అని అంటే, అవునన్నయ్య నాకు అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే కరెక్ట్గా అప్పటి వరకు చెక్క ముక్కలాగా కొబ్బరి తినేసేసి వెళ్ళిపోయిందట. మరి అంతలోకే పైనుంచి కిందకి దిగేసరికి పిప్పి పన్ను నొప్పు అంటూ మాట్లాడకుండా కిందకి దిగిందట అనేసరికి ఇక అప్పుడు బాలు అయితే నిజమే, నాకు మీనా చెప్పింది, దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పార్లర్ అమ్మ ఏదో నాటకం ఆడుతోందంటే మరి అలా అయితే పన్నెందుకు పీకించుకుంటుందండి అని చెప్పనంటే, మలేషియా గురించి నిజం బయటపడటానికంటే పన్ను పీకడం పెద్ద నొప్పి కాదు. ఆ విషయం బయటపడిందంటే మా అమ్మ చేతిలో ఉండే రాంభజన గురించి తెలుసు కదా. ఆల్రెడీ మొన్న ఆ కల్పనిచ్చిన డబ్బు విషయంలో ఎలా కొట్టింది అని చెప్పని అనగానే, అవునండి నిజమే, అత్తయ్య గారి కోపానికంటే పన్ను పీకించుకోవడమే మేలు అనుకుంది రోహిణి, అందుకోసమే అలా చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటే, సరే ఈ రోజు నుంచి మనం గట్టిగా ఒక విషయం మీద పోరాడాలనే చెప్పాలి. అంటే ఏంటి పోరాటమా? ఏం పోరాడదామన్నయ్య అంటాడు రవి. ఏం పోరాడదాం ఏంట్రా, మనం చెయ్యాల్సింది ఒక్కటే, అదేంటంటే అని చెప్పని అంటూ ఇక బాలు అయితే శృతితోటి రవితోటి ప్లాన్ మొత్తం చెప్తాడు. దాంతో ఇక సరే అని చెప్పని అంటారు. ఇక అలా అనుకున్న తర్వాత అందరూ కూడా డిస్కస్ అయిపోతారు. ఇక ఉదయాన్నే లేచి రోహిణి అయితే విద్యకు ఫోన్ చేస్తుంది. విద్య ఫోన్ తీసి ఏంటే చెప్పు అని అంటే, ఏమి లేదు, నాకు ఒక విషయంలో కొంచెం డౌట్గా ఉంది అని అంటే, ఏంటి అని చెప్పి విద్య అడుగుతుంది. నా మలేషియా విషయం మీద ఇంట్లో అనుమానం వచ్చిందేమో అనిపిస్తోంది విద్య అని అనగానే, అదేంటే నువ్వెందుకు అటువంటి అనుమానం పడుతున్నావు? వాళ్ళకి అసలు అనుమానం వచ్చిందో లేదో అంటే, ఎందుకు రాదు, నిన్న మలేషియా నుంచి ఎవరో వచ్చారు, అలా వస్తే ఎవరైనా సంతోషిస్తారు కదా, కానీ నేను భయపడి పిప్పి పని నొప్పి అని చెప్పి వెళ్ళిపోయాను అని చెప్పని అంటుంది. అవును, మరి నీకు ఆ మాత్రం కవర్ చేసుకోవటం రాలేదా అంటే, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేనెక్కడ సమాధానం చెప్పగలనే బాబు అని అంటూ ఉంటే, అయితే మాత్రం అలా పారిపోతావా ఏంటి అని చెప్పి అడుగుతుంది విద్య అయితే. ఇదంతా కూడా ఇక శృతి వెనక నుంచి వింటూ ఉంటుంది. అలా విన్న తర్వాత, దొరికావు రోహిణి అని చెప్పని అనుకుంటూ, నీ కీలకమంతా విద్య దగ్గర ఉందన్నమాట, చెప్తాను, విద్యతోనే అన్ని నిజాలు బయట పెట్టిస్తాను అని చెప్పని అనుకుంటుంది శృతి అయితే. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రభావతి వచ్చి, ఏంటి రోహిణి ఏం చేస్తున్నావు అని అడిగితే, క్లయింట్ ఒకళ్ళు ఇంటికి వచ్చి ఫేషియల్ చేయమన్నారు అత్తయ్య, అందుకే క్రీమ్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను అని అంటుంది. అవునా, మరి మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో మేము చాలా సంబరపడతాం, దానికి తోడు విదేశాల నుంచి వచ్చారనుకో ఇంకా సంతోషపడతాం, పుట్టిన ఊరు నుంచి వచ్చారనుకో మరింత సంతోషపడతాం. మరి నువ్వు పుట్టి పెరిగిన మలేషియా నుంచి ఒక జంట వచ్చినప్పుడు నువ్వు కనీసం వాళ్ళతో మాట్లాడకుండా పంటి నొప్పి అంటూ గబగబా పరిగెత్తేశావు అనగానే, నొప్పి వచ్చింది అత్తయ్య అని చెప్పని అంటుంది. అదే కనీసం అసలు అరే నేను పుట్టి పెరిగినటువంటి దేశం నుంచి వచ్చారే, వాళ్ళతో నేను మాట్లాడాలి అనే ఆలోచన నీ ముఖంలో ఎక్కడా కనిపించలేదు, ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అన్నట్టుగానే నీ ముఖంలో ఆ ముఖ కవళికలన్నీ కనిపించాయి అంటుంది. దాంతో ఇక రోహిణి అయితే, అదేం లేదత్తయ్య, అలా ఏం అనుకోలేదు నేను అంటూ ఉంటే, సరే కానీ మీ నాన్న పేరేంటి అని చెప్పని అంటుంది. మా నాన్న పేరా, దేంటత్తయ్య ఎప్పుడూ లేనిది ఇలా అడుగుతున్నారు అని అంటే, ఎవరైనా నాన్న పేరేంటి అంటే టక్కుమని పేరు చెప్తారు కానీ ఇలాంటి ప్రశ్నలు ఎవరూ వేయరు,
నాకు అర్థం కాక అడుగుతున్నాను, అసలు నీకు నాన్నున్నాడా అని అంటుంది. అదేంటత్తయ్య అలా అంటారు, మా నాన్న ఉన్నాడు, ఆయన మలేషియాలో జైల్లో ఉన్నాడు, తెలిసిందే కదా అని అంటే, మాకు తెలుసులే, నువ్వు చెప్పిన మూలాన్న, అసలు నీకు తెలుసా ఆయన ఎలా ఉంటాడో అని నాకు డౌట్గా ఉంది అనగానే, అలా అనుమానించకండి అత్తయ్య, మీకు లక్షల లక్షల డబ్బు నేనేమైనా అప్పు చేసి తీసుకొచ్చిస్తున్నానా ఏంటి, మా నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చే ఇచ్చాను అని అంటుంది. ఏమో, మీ నాన్న కనిపించడు వినిపించడు, కనీసం పేరు కూడా తెలీదు. నిన్న వాళ్ళు అడిగినప్పుడు మీ ఇంటి పేరు ఏంటి అంటే కూడా నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పని అంటుంది. అలా అనకండి అత్తయ్య, ఇప్పుడు మీకు ఏంటి అనుమానం అంటే, ఏం లేదులే వెళ్ళు అని అనగానే ఇక రోహిణి వెళ్ళటం, రోహిణి వెనకాలే శృతి కూడా వెళ్తుంది. విద్యతోటి నేను వస్తానని చెప్పి రోహిణి చెప్పింది కదా, ఇక శృతి వెనక్కి వెళ్తుందనమాట. వెళ్ళిన తర్వాత రోహిణి విద్య రూమ్లోకి వెళ్ళిపోయాక ఇక శృతి అయితే నిదానంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకుంటుంటే జాగ్రత్తగా కర్టన్ వెనుక నిలబడి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుందంతా కూడా ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. జేంటే ఏమైంది అని చెప్పి విద్య అడుగుతూ ఉంటే ఇంకప్పుడు రోహిణి అయితే, జేంటి ఏమయ్యేది నా బొంద, అసలు మలేషియా నుంచి ఎవరో ఇద్దరు వచ్చారు భార్యాభర్తలు, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేశాడు బాలు. తీసుకురావడమే కాదు, మా అత్తయ్య అయితే చిన్నపిల్లల గెంతుకుంటూ అమ్మ రోహిణి వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడు. ఏం మాట్లాడను, మలేషియాలో ఏ ఊరు పేరు తెలుసు నేను మాట్లాడడానికి, మలేషియాలో ఏ ప్లేస్ తెలుసు నాకు నేను మాట్లాడడానికి అంటుంది రోహిణి. మరి మలేషియా అని చెప్పినప్పుడు తెలియదా ఏంటి నీకు అంటే, దానికి తోడు వచ్చిన మనిషికి అక్కడున్న జ్యుడిషియల్ సెక్షన్ వాళ్ళతోటి చాలా పరిచయాలు ఉన్నాయంట, అందుకని నేను మాట్లాడతాను, ఆయనకి బెయిల్ ఇప్పిస్తాను, ఆయన డీటెయిల్స్ చెప్పండి అన్నాడట. మా అత్తగారు అదొక గోల, మీ నాన్న బయటకు వచ్చేస్తే బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది కదా, ముందు ఆ డీటెయిల్స్ ఏవో చెప్పు అని. ఇదెక్కడ గోలే, నాకు అర్థం కావట్లేదు అంటే, మరి పెళ్లి చేసుకోవటం అంటే అంత ఈజీ అనుకున్నావా? శృతి ఉంది, వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఎవరు అడగక్కర్లేదు, తను చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎదురుగా కనపడుతున్నారు. మీనా ఉంది, వాళ్ళ అమ్మ గురించి చెల్లి తమ్ముడు గురించి ఎవరు అడగక్కర్లేదు, చెప్పక్కర్లేదు, తనకి ఎదురుగా కనబడుతున్నారు. నువ్వు మాత్రమే గాల్లో మేడ కట్టి ఆ మేడలో ఒక నాన్నని నిలబెట్టి అడుగో మా నాన్న అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నువ్వు మభ్య పెడుతున్నావు. నిజంగా నీకు తండ్రి అనేవాడే లేడు అనే విషయం బయటపడిన రోజున నీ పరిస్థితి ఏంటి రోహిణి అని అంటూ ఉంటే, నాకు చాలా భయంగా ఉందే అని చెప్పని అంటుంది. అనేసరికి ఆ భయం పడే బదులు మనోజ్ తోటి నిజం చెప్పేసాయి అంటే, ఆహా చాలా గొప్పగా చెప్పావే, మనోజ్ తోటి నేను నిజం చెప్తే 5 నిమిషాలు కూడా నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వరు తెలుసా, ముందు మనోజే బయటకు గెంటేస్తాడు. ఎంతసేపు వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది చేయటమే తప్ప ఆయన గారికి మరొక పనే ఉండదు కదా అని చెప్పని అనగానే ఇక అప్పుడు సరే అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావంటే, కొన్నాళ్ళు ఇలా మేనేజ్ చేయటమే అని అంటుంది. ఏం మేనేజ్ చేస్తావే, ఇప్పుడు ఒకవేళ మీ అత్త మళ్ళీ డబ్బులు అడిగితే అంటే, అందుకోసమే కదా బాలు వాళ్ళని వెతకొద్దు అని చెప్పేసేసి నేను చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆ డబ్బు వెతికిస్తుంది, అవి దొరకగానే వాడు ఎక్కడికో పారిపోయాడని చెప్పేసి ఆ డబ్బును నా దగ్గర పెట్టుకుంటాను, అవసరమైనప్పుడల్లా మా నాన్న పంపించాడని చెప్పి 1,00,000 2 లక్షలు ఇస్తూ ఉంటే ఈ మహాతల్లి బెడద తప్పుతుంది నాకు అని చెప్పని అంటుంది. సూపర్గా ప్లాన్ చేసావే, కానీ దొరికావనుకో మామూలుగా ఉండదు తెలుసా, ఒకవేళ వాడు గనక బాలుకు దొరికాడో నీకు పులుసు కారిపోతుంది అని చెప్పనంటే, వాడు దొరకకుండా చూసుకోవాలే అని చెప్పని అంటుంది ఇక రోహిణి. సరే అయితే నేను బయలుదేరుతాను అనగానే, మర్చిపోయాను, పొద్దున అమ్మ ఫోన్ చేసింది, చింటూ స్కూల్కి వెళ్ళని చెప్పి ఒక్కటే మారం చేస్తున్నాడంట, కొంచెం నీరసంగా ఉన్నాడు అని చెప్పని అంది. అమ్మ కావాలని ఏడుస్తున్నాడట, వెళ్ళొస్తావా అని అంటే, వాడి కోసం అని చెప్పి నేను నానా తిప్పులు పడాల్సి వస్తుంది, ప్రతిరోజు అక్కడ ఫేషియల్ ఇక్కడ ఫేషియల్ అని చెప్పి ఏదో ఒకటి చెప్పి వాడిని స్కూల్లో దింపడానికి వెళ్లాల్సి వస్తుంది. అమ్మగా నేను దగ్గరై మంచి పని చేశాను, లేకపోతే దూరంగా ఉండకుండా చెడ్డ పని అదే తప్పు చేశాను అర్థం కావట్లేదు. వాడికి దగ్గరైన కొద్దీ వాడు ఇంకా దగ్గర అవ్వమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. తల్లిగా బిడ్డకి దూరంగా ఉండడం తప్పే, కానీ నా జీవితం చూసుకుంటే ఇలా ఏడ్చింది కదా అని అంటుంది. దాంతో ఇక జాగ్రత్తే బాబు, ముందు వెళ్ళి అమ్మని కలు, అమ్మతోటి చింటూతోటి మాట్లాడి చింటూ వెళ్తానంటే స్కూల్లో దింపేసి వెళ్ళు అని అంటుంది. సరే అయితే నీ పరిస్థితి ఎంతవరకు వచ్చింది అంటే, నాదే ఉంది అనగానే, అదే ఆ చున్నీ వీరుడు కనిపించాడా అని అంటుంది. నేను వెతుకుతున్నానే బాబు అనగానే, అబ్బో ఫ్లాట్ అయిపోయినట్టున్నావుగా అనగానే, ఫ్లర్ట్ అయిపోయానే బాబు, అసలు వాడిని నేనే ఫ్లర్ట్ చేస్తానేమో అనిపిస్తోంది అని అంటుంది. దాంతో ఇక సరేలే అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు. అయిపోయింది. ఇక అప్పుడేమవుతుందంటే
అక్కడ నుంచి బయలుదేరి రోహిణి బయటకు వచ్చేస్తుంది. శృతి ఆ కర్టన్ వెనకాల అలా నిలబడిపోతుంది. ఇక విద్య వంటగదిలోకి వెళ్ళగానే శృతి బయటకు వచ్చేస్తుంది. వామ్మో వామ్మో, రోహిణి వెనక ఇంత కథ ఉందా అని చెప్పేసేసి ఆలోచిస్తూ, బాబోయ్ రోహిణి గురించి ముందు అర్జెంటుగా నేను వీళ్ళకి చెప్పాలి అని చెప్పేసేసి అనుకుంటూ వాళ్ళు నలుగురికి కలిపి ఒక గ్రూప్ పెట్టుకుంటారు. హలో అందరికీ అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడుతుంది శృతి. అర్జెంటుగా మనం కలవాలి, ఇంటి టెర్రస్ మీద కాదు బయట ఎక్కడైనా, చాలా విషయాలు తెలిసాయబ్బా అని చెప్పని అంటే వెంటనే ఇక నలుగురు ఈవినింగ్ ఆఫీసులు అయిపోగానే మనం బయట కలుద్దామని చెప్పి ఇక రవి పెడతాడు మెసేజ్. బాలు అయితే ఈరోజు నాకు లోకల్ ట్రిప్పే, 6 గంటలకల్లా అయిపోతుంది, అందరం కలిసి 7ంటికి కలుద్దామా అంటే నేనెక్కడ రాగలనండి అంటే నువ్వు వంట మొదలు పెట్టేయి, 7 గంటలకి బయటికి వెళ్ళాలి అని చెప్పేసేసి నువ్వు చెప్పేసేయి అని చెప్పని అంటే సరే అయితే ట్రై చేస్తానండి అని చెప్పేసేసి అంటుంది మీనా అయితే. దాంతో ఇక అందరూ కలిసి 7 గంటలకి మీటింగ్కి ఒక చోట కూర్చుంటారు, అంటే ఒక రెస్టారెంట్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అక్కడ ఆర్డర్ ఇచ్చి జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇంతకీ అర్జెంట్ మీటింగ్ అన్నావు, త్వరగా రమ్మన్నావు అంటే అందరూ కలిసి ఈ వీడియో చూడండి అని చెప్పి వీడియో చూపిస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి శృతి ఇది అంటే ఆపరేషన్ రోహిణి రవి అని చెప్పి చెప్తే, బాబోయ్ ఈవిడ వెనక ఇంత పెద్ద కథ ఉందా, అసలు అసలు ఇంత కూడా తప్పు చేయని మనిషిలాగా మీనా వదిని సాధించుకు తింటుంది, ఏదో పెద్ద రిచ్ కుటుంబంలో పుట్టిన మనిషిలాగా మాట్లాడుతుంది, వామ్మో వామ్మో ఇలాంటి మనిషి ఈవిడ అని చెప్పని అంటూ రవి అంటే ఇప్పుడు ఏం చేద్దాంరా అంటే, శృతి నువ్వే ఇదంతా వీడియో తీసావు కాబట్టి, ఫోన్ కూడా నీదే కాబట్టి, సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత రెచ్చిపో, గట్టిగా రెచ్చిపో, పక్క నుంచి నేను అందుకుంటాను, నీ ఫోన్లో ఉన్న వీడియో అందరి ముందు చూపించు, అప్పుడు చచ్చినట్టు ఇక రోహిణి లాక్ అయిపోతుంది, అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి అని చెప్పని అంటే ఇక అప్పుడు మనం చెప్పటం కంటే విద్యను తీసుకొస్తే మంచిదేమో అని అంటుంది. విద్యను తీసుకొస్తే మంచిదే, కానీ విద్య ఎందుకు ఒప్పుకుంటుంది అంటే ఒప్పుకుంటుంది, నేను ఒప్పిస్తానుగా అంటుంది. సరే అయితే ప్రయత్నించి చూడు అని చెప్పి అంటే సరే నేను విద్య దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి అంటే దాని బదులు ఆవిడ్ని ఇక్కడికి రమ్మంటే పోతుందిగా అని అంటే ఈ పూటే మొత్తం తేలిపోతుంది అంటాడు బాలు. సరే అయితే అని విద్యకి ఫోన్ చేస్తుంది మీనా. చెప్పు మీనా అంటే అర్జెంటుగా నేను లొకేషన్ పెడుతున్నాను అక్కడికి రావా అనగానే లొకేషనా ఎలా పెడతావు, నీది చిన్న ఫోన్ కదా అంటే ఓ అవును కదా అందరూ అలాగే చెప్తున్నారని నేను అలాగే చెప్పాను విద్య, అదే మా ఇంటికి 4 వీధుల అవతల ఒక రెస్టారెంట్ ఉంది కదా అక్కడికి రాగలవా అని అంటే ఓ నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి ఈ దగ్గరకే వచ్చాను, సో దగ్గరలోనే ఉన్నాను వస్తాను అంటుంది. సరే అయితే ఇప్పుడు నువ్వు వస్తున్న విషయం రోహిణికి అయితే చెప్పకు అంటే ఓకే ఓకే నిన్ను కలిసినప్పుడు దానికి చెప్పనులే, అది మరీ జెలస్ ఫీల్ అవుతుంది అని చెప్పని అంటూ ఇక విద్య వీళ్ళున్న దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నలుగురిని చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు అనుకుంటూ ఉండగా ఇక వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఏంటి మీనా రమ్మని ఫోన్ చేశావంటే ఒక వీడియో చూపించాలి నీకు అని చెప్పనంటే ఏంటది అనగానే ఏంటా వీడియో అని చెప్పని అనగానే ఇదిగో చూడు అని చెప్పి చూపిస్తే ఇక రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకుంటుంది, మొత్తం అక్కడ కనబడుతుంది వినపడుతుంది. షాక్ అయిపోతుంది విద్య. ఈ వీడియో అని చెప్పని అంటే ఈ వీడియో తీసింది ఎవరో తెలుసా, నేనే మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటి లోపల కర్టన్ వెనక నిలబడి నేను వీడియో తీశాను అనగానే అంటే అది అంటూ ఉండగా చూడు రోహిణి తన వెనక ఇన్ని తప్పులు ఉన్నప్పుడు తల దించుకుని ఉండాలి, అలా ఉండకపోగా ఎప్పటికప్పుడు మీనాని అవమానిస్తూ బాలుని తీసిపారేసినట్టు మాట్లాడుతూ ఆవిడేదో పెద్ద రిచ్ కిడ్ లాగా బిల్డప్ ఇచ్చుకుంటూ ఇన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చింది. వాటి గురించైనా ఈ విషయాలు బయట పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం, కాబట్టి మేం బయట పెట్టడం కంటే నువ్వే వచ్చి చెప్పడం మంచిది అని అంటే నేనెందుకు చెప్పాలి అని చెప్పని అంటుంది. ఎందుకు చెప్పాలంటే లేదనుకో ఈ వీడియో మొత్తం అక్కడ చూపిస్తాము, అలా అయినా బయటపడుతుంది, దాని బదులు నువ్వే వచ్చి చెప్తే మంచిది కదా అని అంటూ ఉంటే ఈలోపు బాలు కోసం బాలు వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు ఉన్నాడు కదా మీనాకి సైట్ కొట్టిన అబ్బాయి అక్కడికి వస్తాడు. విద్య అతన్ని చూసి ఏ హాయ్ మీరా, ఏం లేదు నేను మీకు సారీ చెప్పాలండి అంటే ఎందుకండి మళ్ళీ కొట్టడానికా అంటాడు. అబ్బే కాదండి, మొన్న మీరు స్కూటీలో నా చున్నీ పడిపోతే తీశారు, అది నేను అపార్థం చేసుకొని మిమ్మల్ని కొట్టాను, ఇంటికి వెళ్ళాక చున్నీకి గ్రీజ్ అంటుకుని ఉంది చూశాను అని అంటుంది. ఓ ఫోన్లేండి మొత్తానికి నన్ను అపార్థం చేసుకోలేదు అని అంటే అయ్యో ఐఎమ్ వెరీ సారీ అండి,
ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పని అంటుంది. సరే సరే అయితే బాలు అన్న నువ్వేంటి ఇక్కడ అంటే, ఇదేంటి మీకు బాలు తెలుసా అని అనగానే, అన్న ఎందుకు తెలీదు, ఆయనే నా లవ్ గురు అంటే, లవ్ అంటే గుర్తొచ్చింది, మీతో ఒక మాట చెప్పాలి అంటుంది విద్య. ఏంటండి అది అంటే, మనం పక్క టేబుల్లో కూర్చుందామా అంటుంది. విద్య ఏంటి అంటే, ఒక్క 5 నిమిషాలు శృతి అని కూర్చోండి అని చెప్పేసేసి కూర్చోపెట్టిన తర్వాత, నాకెందుకో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అనిపిస్తోంది అంటూ విద్య చెప్తూ ఉంటే, ఇక అతను మిమ్మల్ని ప్రేమించాలంటే నాకు భయం అండి బాబు, మీరు కొడుతున్నారు అని చెప్పని అంటే, అబ్బే నేనేం అలా కొట్టనండి అంటే, పర్వాలేదు ప్రేమించొచ్చు, విద్య చాలా మంచిది, సావాసాలే మంచివి కాదు కానీ ఆ పిల్ల మాత్రం చాలా మంచి పిల్ల అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. బాలు కూడా అవును బ్రో, మొత్తానికి నువ్వు అడిగిన ప్రేమ తన దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది, ఎందుకంటే స్నేహితురాలికి చాలా లాయల్గా ఉండే అమ్మాయి ఖచ్చితంగా ప్రేమ విషయంలో కూడా లాయల్గా ఉంటుంది అని చెప్పేసేసి ఇటు నుంచి రవి శృతి కూడా అంటారు. దాంతో ఇక అతను సరే అయితే మన ప్రేమ ప్రపోజల్ అనేది ఇప్పుడు వద్దు, కానీ తర్వాత ఒక మంచి రొమాంటిక్ సిచ్యుయేషన్లో పెట్టుకుందాం అని చెప్పని అంటాడు. అయితే ఇక నేను మిమ్మల్ని ప్రేమించుకోవచ్చా అని అడుగుతుంది విద్య. కోవచ్చు అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పు విద్య, ఇంటికి వచ్చి చెప్తావా అని చెప్పేసేసి బాలు అడిగేసరికి, వస్తాను బాలు చెప్తాను, రోహిణి ఆగడాలు కూడా మరీ ఎక్కువైపోయాయి, ఇక తన గురించి బయటపెట్టడంలో తప్పులేదని నాకు అనిపిస్తోంది, మీలాంటి మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని దానికి ఎన్నిసార్లు చెప్పినా అది వినిపించుకోలేదు, సరే బాలు వచ్చి చెప్తాను అంటుంది. ఇక అప్పుడు వాళ్ళతో పాటే విద్య కూడా వెళ్తుంది. విద్యని బయట కారులోనే ఉంచేసి నేను రింగ్ ఇచ్చినప్పుడు లోపలికి రా అని శృతి చెప్తుంది. సరే అంటుంది విద్య. ఇక అందరూ లోపలికి వెళ్తారు. అందరి ముందు రోహిణి విషయం బయట పెట్టే డ్రామా మొదలైపోతుంది. ఇక రోహిణి అయితే, ఏంటి అందరూ ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు అంటే, మలేషియాలో మీ ఇల్లు ఎక్కడా, ఏ ఊర్లో అని అడుగుతుంది శృతి. ప్రభావతి అయితే, ఇప్పుడేంటి సడన్గా అంటే, నేను మా ఫ్రెండ్కి చెప్పాను, మా తోటి కోడలు మలేషియా నుంచి వచ్చింది, మలేషియా వాళ్ళది అని చెప్పి, ఎక్కడా ఏంటి అని చెప్పని అడుగుతుంది. అది 15 ఏళ్ళుగా మలేషియాలోనే ఉంటుంది, ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. సో తను వచ్చిన తను నేను ఇలా చెప్పేసరికి గొప్పలకు అబద్ధాలు చెప్పకే, నిజం చెప్పు, మలేషియాలో ఉండేటటువంటి మనిషి మీ ఇంటికి నీకు తోటి కోడలైందా, మీ ఇంటికి కోడలైందా అని చెప్పేసి అంటుంది. అనగానే అప్పుడు తను అడిగింది ఎక్కడ వాళ్ళది అని. నాకేం తెలుసు చెప్పడానికి, అందుకే ఇవాళ నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటాను. చెప్పు రోహిణి, మలేషియాలో మీది ఎక్కడ, మీ నాన్నగారి పేరేంటి, మీ నాన్నగారు చేసే బిజినెస్లు ఏంటి, ఇవన్నీ కూడా మాకు తెలియాలి అనగానే, మీకెందుకు చెప్పాలి అంటుంది రోహిణి. నేను అడుగుతున్నాను చెప్పు అంటుంది ప్రభావతి. అది అత్తయ్య నేను అన్ని తర్వాత చెప్తాను అంటే, కాదు ఇప్పుడే చెప్పాలి అని అనగానే, అది అంటే అత్తయ్య అంటూ ఉంటే, ఆవిడేం చెప్తుంది అత్తయ్య, అసలు మలేషియాకి ఆవిడికి ఏమైనా సంబంధం ఉంటే కదా అంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావే అంటుంది ప్రభావతి. శృతి అంటే, ఒక్క నిమిషం ఆగండి ఆంటీ అని వెంటనే ఫోన్ చేస్తుంది మన విద్యకి. విద్య లోపలికి వస్తుంది. ఇదేంటిది అని చెప్పి విద్యను చూసి రోహిణి అనుకుంటూ ఉంటే, అవునా ఆంటీ, మలేషియాకి రోహిణికి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే రోహిణిది మలేషియా కాదు, మలేషియాలో తన తండ్రి కూడా లేడు, తనకున్నది కేవలం తల్లి ఒక కొడుకు మాత్రమే. ఆల్రెడీ రోహిణికి పెళ్ళయింది, తను కోటీశ్వరులనే మాట కూడా అబద్ధం. పెళ్ళైనటువంటి బిడ్డని ఈ ఊర్లోనే పెట్టుకుని జాగ్రత్తగా వాడిని స్కూల్లో జాయిన్ చేసుకుంది. వాళ్ళ అమ్మ తన కొడుకు ఇద్దరు ఉంటారు, వాళ్ళెవరూ కాదు చింటూ ఇంకా సుగుణమ్మ గారు అని చెప్తుంది విద్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అని ఇటు నుంచి మనోజ్ అంటాడు, ఇటు నుంచి ప్రభావతి, సత్యం అందరూ అనేసరికి, అవును నేను చెప్తోంది అంతా నిజమే అని చెప్పేసి అంటూ ఉంటే, ఇదిగోండి ఆంటీ ప్రూఫ్ కావాలంటే, మేమేదో కావాలని చెప్పించానంటారు మళ్ళీ అని శృతి అయితే ఆ వీడియో తీసుకెళ్ళి చూపించేసరికి ప్రభావతి ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రోహిణి ఇది అని అనగానే, అంటే అది కాదత్తయ్య అని ఏదో చెప్పబోతుంటే, నోర్మై అంటూ ఉంటే, ముందు నుంచి నాకు ఈ పార్లర్ మీద డౌట్గానే ఉంది అని చెప్పేసేసి అంటే, ఇక ఒక్కసారిగా ఇక ప్రభావతి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈలోపు మనోజ్ ముందుకొచ్చి, నీకు ఆల్రెడీ పెళ్ళయిందా, ఒక కొడుకున్నాడా అంటూ ఉంటే, అదేంట్రా ఆస్తిపాస్తుల గురించి అడగకుండా అంటే, నాకు ఇదే ముఖ్యమమ్మా అని చెప్పు రోహిణి, నీకు పెళ్ళై కొడుకున్నాడా అంటే, అవునండి, అవును మనోజ్ అని చెప్పని అంటుంది. ఛీ
అంటూ రోహిణి చెంప మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టి నా కళ్ళ ముందుకి రాకు అని చెప్పి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి అయితే ఆడుకోవటం మొదలు పెడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.